హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మీ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను బ్లౌజ్ పైన అయితే వేస్తున్నాను. రాధాకృష్ణ అనమాట. సో క్యూట్ లిటిల్ రాధా అండ్ కృష్ణ. సో ముందుగా దీని వచ్చేసి నేను ట్రేసింగ్ ఎలా చేయాలో కూడా చూపించాను. సో ఆ వీడియో కూడా ఒక్కసారి చెక్ చేయండి. సో బ్లౌజ్ పైన అయితే ఇలా ట్రేసింగ్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ అయితే బేస్ కలర్ తీసుకొని వైట్ అయితే వేస్తున్నాను. సో మనకి నార్మల్గా ప్రైమరీ కలర్స్ యూస్ చేస్తూ మనము కలర్ మిక్సింగ్ అనేది చేసుకుంటూ మనం చేయొచ్చు. సో ఇలా ఈ బేస్ కలర్లోనే ప్రైమరీ కలర్ వైట్లోనే ఒక 1 డ్రాప్ ఆఫ్ బ్లూ కలర్ అయితే తీసుకుంటే మనకు వచ్చేసి ఇలా కృష్ణుడి ఫేస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ సేమ్ రాధకు కూడా వచ్చేసి అలానే ఫేస్కి వైట్ పైన మనకు కావాలి అంటే ఫేస్ కలర్ కూడా దొరుకుతుంది. లేదు అంటే వైట్ పైన జస్ట్ లెమన్ ఎల్లో లైట్ బ్లెండింగ్ ఇచ్చి అండ్ లైట్ ఒక 1 డ్రాప్ ఆఫ్ ఆరెంజ్ కలర్ బ్లెండింగ్ అయితే ఇచ్చేస్తే ఇలా మనకి ఫేస్ కలర్ అయితే వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పంచకి అయితే వేస్తున్నాను. కృష్ణుని పంచకు కూడా ఇలా లెమన్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ షేడ్స్ ఇచ్చేసి ఇలా కొంచెము వేరియేషన్స్ అయితే ఇస్తున్నాను, లైక్ పంచ బెల్ట్ అలా కనిపించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ పార్ట్. సో రాధకి అండ్ కృష్ణకి కూడా మొత్తం హెయిర్ అనేది కూడా వేసేసి అండ్ పింఛానికి ఇట్లా పగిడి కట్టుకున్నట్టయితే ఉంది అనమాట. సో దానికి వచ్చేసి గ్రీన్ అండ్ ఇలా ఎల్లో షేడ్స్ అయితే యూస్ చేశాను. లైక్ మీరు మీ కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా మీరు కూడా యూస్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఇలా వచ్చేసి మంచిగా పగిడి తర్వాత ఇట్లా హెయిర్ జస్ట్ కృష్ణుడికి లిటిల్ కృష్ణ అంటే మంచి కర్లీ హెయిర్ లాగా ఉంటుంది కాబట్టి ఆ కర్లీ హెయిర్ అనేది అయితే ఇలా డ్రా చేశాను. అండ్ దీనికి బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఐస్ అనమాట. సో మనము ఏ పెయింటింగ్ చేసినా తాంజావూర్ పెయింటింగ్ కానీ లేదా నార్మల్ పెయింటింగ్ చేసినప్పుడు మనకి ఈ ఐస్లోనే మంచి అట్లా మంచి కళ అనేది వస్తుంది. అండ్ ఇలా సేమ్ రాధా గుంగట్కి అండ్ రాధా డ్రెస్కి కూడా ఎల్లో కలర్ అయితే వేశాను. ఆ క్లిప్పింగ్ అనేది అయితే మిస్ అయింది. సో ఇది ముందు కూడా మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇలా కృష్ణుడి చిన్కి వచ్చేసి జస్ట్ అట్లా లైట్ పింకిష్ షేడ్ అంటే జస్ట్ వైట్ కలర్లో ఒక్క 1 డ్రాప్ కంటే కూడా కొంచెము తక్కువ ఇట్లా రెడ్ మిక్స్ చేస్తే మనకి ఇలా పింక్ షేడ్ వస్తుంది. సో అట్లా జస్ట్ చిక్స్కి అండ్ నోస్ దగ్గర అయితే పింక్ షేడ్ ఇచ్చాను. అండ్ ఐస్కి కృష్ణుడికి వచ్చేసి ఐస్ అదంతా ఐలాషెస్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఐబాల్ అంతే కూడా. అండ్ రాధాకి వచ్చేసి ఇలా పింక్ కలర్ షేడ్ అయితే ఇచ్చాను. సో టీత్ మంచిగా నవ్వుతున్నట్టు అలా అయితే ఉంది. సో మీరు కూడా దీని ట్రేసింగ్ పిక్చర్ కూడా పెడతాను, ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బొట్టు ఇచ్చేసి అండ్ కృష్ణుడికి అయితే తిలకం లాగా పెట్టేసినాను. అండ్ రాధా స్కర్ట్ వచ్చేసి ఇలా లెమన్ ఎల్లో షేడ్తోనైతే ఇలా స్కర్ట్ అయితే లెమన్ ఎల్లో షేడ్ స్కర్ట్ అండ్ గుంగట్ రెండు కూడా ఇట్లా జస్ట్ షేడింగ్స్ మంచిగా ఇచ్చేసేసి దాని తర్వాత వచ్చేసి కృష్ణుడి పగిడి అండ్ పింఛం కూడా మంచిగా ఇచ్చేసి లాస్ట్లో వచ్చేసి జస్ట్ బ్లాక్ కలర్తోనైతే అవుట్లైన్ అనేది అయితే ఇలా డ్రా చేస్తున్నాను. అండ్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి. అండ్ దట్టు నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. సో ఇలా ఒక మంచి మాంగ్ టీకా పెట్టుకున్నట్టు అట్లా అయితే పెట్టాను. అండ్ దీనికి కూడా ఇంకా కొంచెం మగం వర్క్ కూడా ఎఫెక్ట్ ఇచ్చేసి దీన్ని ఇంకా కూడా బ్యూటిఫుల్గా అయితే వేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చిందే అని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.